Yeah, good evening, all of you. Voice is clear. Please let me confirm. Yes, sir. Yeah, Dharma. సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ 4 టాపిక్స్ మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. సో టుడే వచ్చేసి మనకి అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్సెప్ట్ లకి టుడే మనము క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పండి, అసలు అకౌంట్స్ రిసీవబుల్స్ ని ఎందుకు మనం యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. స్టిల్ నౌ ఇప్పటి వరకు మీకు ప్రీవియస్ వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఓకే, నేను డైలీ అడుగుతున్నాను ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేసి. మీరు ఎనీ డేస్ లైక్ ఆల్ట్రా వ్యూవర్ ఇచ్చారంటే ఆ ఎర్రర్ ఏంటి అనేది మనం చూస్తాం. ఓకే. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు కూడా నేను అడుగుతున్నాను, మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయా, ఉంటే వాటిని అడగండి. ఆఫ్టర్ వాటిని క్లారిఫై చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్దామని కూడా అడుగుతున్నాను. మీరు సైలెంట్ గా ఉంటే మాత్రం మీరు సబ్జెక్ట్ నేర్చుకోలేరు. ఒక సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఎక్కడ డౌట్స్ వస్తున్నాయి వాటిని రాసుకోవాలి. క్లాస్ స్టార్ట్ అవుతూనే ముందుగా అడగాలి. ఆ అడిగితే ఏమని అనుకుంటారేమో, ఏమైనా మిగతా వాళ్ళ దగ్గర నాకు పరువు పోతుందేమో, అలాంటివి ఏం పెట్టుకోవద్దండి. మనం అందరం కూడా లర్నర్స్. ఓకే, మనం అందరం నేర్చుకుంటున్నాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో డన్ గైస్. స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఓకే సార్. సో తర్వాత ఎస్ సార్, కనపడుతుంది. తర్వాత ఒక పర్సన్ మంచి యాక్టివిటీ ఏంటి, ఎదుటివారు ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళకి రియాక్ట్ అవ్వడం ఇమీడియట్ గా. రియాక్ట్ అవ్వకపోతే రేపటి రోజు మీరు జాబ్ చేసే దగ్గర కూడా సర్వే కాలేరు. మీరు తప్పు చెప్తున్నారా, కరెక్ట్ చెప్తున్నారా సెకండరీ, అడిగిన క్వశ్చన్స్ కి రియాక్ట్ అవుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. రేపు రిప్రజెంటేటివ్స్, రేపు మీ ఓనర్స్, మీ ఓకే సార్. బాసెస్ ఏదైనా అడిగినప్పుడు సైలెంట్ గా ఉంటే ఒప్పుకోరు కదా. సో కాబట్టి కొంచెం రెస్పాండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి యాక్టివిటీ అది. ఓకే. డన్ గైస్. చూడండి, అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఓకే సార్. ఎందుకు యూజ్ చేస్తామా? అకౌంట్స్ రిసీవబుల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏ విధంగా యూజ్ చేస్తాం చెప్పండి. ఎనీవన్? క్రెడిట్ కి అకౌంట్స్. సేల్ చేసినప్పుడు కొద్ది రోజుల తర్వాత మనం అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం సార్. ఓకే. సో ఎవరికి సేల్ చేస్తామండి? స్టాకర్ గూడ్స్, స్టాకర్. కస్టమర్స్ కస్టమర్ కు యా సార్. డేటార్ సార్. యా ఎలా, క్యాషా, చెక్కా, లేదంటే క్రెడిటా? క్రెడిట్ క్రెడిట్ కి సార్. సేల్ క్రెడిట్. చేసినప్పుడు క్రెడిట్ మాత్రమే సేల్స్. రిసీవబుల్ చేసుకుంటాం సార్. వెరీ గుడ్. సో ఎప్పుడైతే మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి క్రెడిట్ బేసిస్ మీద స్టాక్ ఆర్ గుడ్స్ సేల్స్ చేసినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్ లో మనం అకౌంట్స్ రిసీవబుల్స్ అనే కాన్సెప్ట్స్ ని మన బిజినెస్ లో డైలీ రికార్డింగ్ గా మనం మెయింటైన్ చేస్తాం డేటా. మాక్సిమం మీరు ఏ బిజినెస్ చూసుకున్నా క్యాష్ ఆర్ చెక్ రేర్ గా ఉంటాయి. మాక్సిమం క్రెడిట్ బేసిస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఏ బిజినెస్ అయినా క్రెడిట్ బేసిస్ గాన స్టాక్ ఆర్ గుడ్స్ ఇవ్వకపోతే మార్కెట్ లో కస్టమర్స్ న్యూగా జనరేట్ అవ్వరు, న్యూ కస్టమర్స్ రారు. ఎందుకంటే రేపటి రోజు మీరు కస్టమర్ నమ్మి మీరు స్టాక్ ఇస్తేనే వాళ్ళు కొద్ది రోజుల తర్వాత మీకు డబ్బులు ఇస్తారు, ఇవ్వకుండా అయితే ఉండరు. బట్ క్రెడిట్ బేసిస్ మీద ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. స్మాల్ డెఫినేషన్ చూడండి. అకౌంట్స్ రిసీవబుల్స్ ఆర్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద కస్టమర్స్. ఇట్ హ్యాండిల్స్ కస్టమర్ ఇన్వాయిసెస్, అప్రూవల్స్, payments and other allied activities. Any posting made an accounts receivable is updated in general ledger, GL as well as. సో అప్పుగా సేల్ చేస్తాం, ఆ కస్టమర్ కొద్ది రోజుల తర్వాత మనకి ఇస్తాడు, ఇవ్వకుండా అయితే ఉండడు. ఓకేనా? డన్. దీంట్లో కూడా 3 రకాల డేటా ఉంటుంది. కస్టమర్ మాస్టర్ డేటా, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా. ఇప్పుడు మన కస్టమర్కి సేల్ చేస్తున్నామంటే ఆ కస్టమర్ నేమ్ ఏంటి, అడ్రస్ ఏంటి, కాంటాక్ట్ ఇన్ఫో ఏంటి, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇదంతా జనరల్ డేటాలో రికార్డ్ చేస్తుంది. కంపెనీ కోడ్ డేటాలో
రీకాన్ అకౌంట్. ఆ కస్టమర్ డొమెస్టిక్ ఇండియా వ్యక్తా, అదర్ కంట్రీ వ్యక్తా? వారి యొక్క పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి? మరి ఇన్ టైమ్‌లో పే చేస్తే వాళ్ళు మనకి క్యాష్ డిస్కౌంట్ ఇస్తారా? ఇవ్వరా? పేమెంట్ మెథడ్స్ ఎలా ఉన్నాయి? క్యాషా? చెక్కా? ఐఎంపీఎసా? ఆర్టీజీఎసా? ఓకే. నెఫ్టా? తర్వాత డన్నింగ్ ప్రొసీజర్. ఒకవేళ కస్టమర్స్ ఇన్ టైమ్ ఇవ్వలేకపోతే వాళ్ళకి మనం లీగల్ నోటీసులు పంపించచ్చా? సో, ఆల్టర్‌నేటివ్ పే చేయడానికి ఛాన్స్ ఉందా? సేల్స్ డేటా, పార్ట్నర్ ఫంక్షన్స్. ఒకవేళ పార్ట్నర్స్ ఉన్నా యాడ్ అవ్వచ్చా? సేల్ చేయొచ్చా? వాళ్ళ కరెన్సీ ఏంటి? ఇండియాదా? అదర్ కంట్రీదా? వాళ్ళ టాక్స్ లయబిలిటీ ఏంటి? ఇండియాదా? అదర్ కంట్రీస్‌దా? సో, దీన్ని మనం కస్టమర్ మాస్టర్ డేటా అంటాం. అంటే ఒక కస్టమర్‌కి మనం సేల్ చేసేటప్పుడు వారి యొక్క డీటెయిల్స్ అనేది మనం ప్రాపర్‌గా తీసుకోవాలి. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్. క్రియేషన్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్, OBD2, డొమెస్టిక్ కస్టమర్ అకౌంటింగ్ గ్రూప్, ఎక్స్‌పోర్ట్ కస్టమర్ అకౌంటింగ్ గ్రూప్, వన్ టైమ్ కస్టమర్ అకౌంటింగ్ గ్రూప్, creation of number ranges, assign number ranges to customer account group, creation of reconciliation accounts, customer master creation, customer invoice posting, customer line item display, customer master changes, customer display view only, and customer balance view. ఓకే. సో, ఇప్పుడు వీటిని మనం స్టెప్ బై స్టెప్ క్రియేషన్ చేయాలి. ఓకే. సేమ్ అకౌంట్స్ పేయబుల్ ఎలా చేస్తారో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. సర్వర్ ఓపెన్ చేస్తున్నా. OBD2 కస్టమర్ అకౌంట్ గ్రూప్. నాది వాల్మార్ట్ కదా, ఇంతకుముందు వాల్ 1, వాల్ 2, వాల్ 3 తీసుకున్నాం. ఇప్పుడు మనం వాల్ 4 తీసుకున్నాం. ఇక్కడ వాల్మార్ట్ డొమెస్టిక్ కస్టమర్ అంటే మనకు విత్ ఇన్ ద కస్టమర్ డొమెస్టిక్ లోనే ఉండాలేం లేదండి, అదర్ కంట్రీస్ కూడా ఉంటారు. ఓకే. సో, లైక్ డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం. ఓకే. డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ఇండియా, ఇంటర్నేషనల్ అంటే అవుట్ సైడ్ ఇండియా. ఇది వన్ టైం అంటే ఒకసారి మాత్రమే కొనే కస్టమర్. సో, డొమెస్టిక్ అకౌంట్ గ్రూప్. చూడండి ఇక్కడ జనరల్ డేటా, కస్టమర్ కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా. దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చారంటే లోపలికి కూడా వెళ్ళొచ్చు. వాళ్ళ అడ్రస్ ఇవన్నీ కూడా ఉంటాయి. కమ్యూనికేషన్, కంట్రోల్, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా, ఇలా అన్ని కూడా చెక్ చేయొచ్చు. సేవ్. అకౌంట్ రిసీవబుల్స్ ఫర్ వాల్ 1. నెక్స్ట్ వాల్ 5 ఎక్స్పోర్ట్ కస్టమర్. నెక్స్ట్ వాల్ 6 వన్ టైం కస్టమర్. టిక్ మార్క్ పెట్టుకొని సేవ్ చేయాలి. ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు డొమెస్టిక్ కస్టమర్స్ ని క్రియేషన్ చేయాలన్నా, ఎక్స్పోర్ట్ కస్టమర్ క్రియేట్ చేయాలన్నా వారికి నెంబర్ రేంజెస్ సెటప్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలనేది XDN1 లో వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ నెంబర్లు ఎప్పుడు తీసుకోవద్దండి, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది తీసుకుంటారు వాటి. ఓకే. కొంచెం కిందికి రండి.
44 crores తో స్టార్ట్ అయింది. 40 crores 900. ఇక్కడ 14 ఎవరు ఉపయోగించారు? 47 999 999 ఇక్కడ 8 ఎవరు ఉపయోగించారు? సో 47 40 7788 తీసుకుంటా. ఓకే, 47 7788 ఆ స్క్రీన్ అలాగే పెడదాం. ఓబిఏఆర్ లాగా వెళ్తున్నాం. న్యూ సెషన్ తీసుకుంటాం. ఓబిఏఆర్ పొజిషన్ వాల్ 4 ఇక్కడ 47 77 88 నెక్స్ట్ FS 00 వెళ్ళి ఈ డొమెస్టిక్ ఎక్స్పోర్ట్ వన్ టైం ఈ మూడింటిని మనం క్రియేట్ చేసుకుంటాం. సార్ చెప్పండి ఒక డౌట్ సార్, ఈ నెంబర్ రేంజెస్ ఎడిట్ చేయడం కుదురుతుందా సార్? ఒకసారి ఎడిట్ చేయొచ్చు పెట్టాక కదా. సేమ్ పొజిషన్ లోకి వెళ్ళి ఆ ప్లేస్ లోకి వెళ్ళి వేరే నెంబర్ తీసుకోండి. ఒకవేళ ఆ నెంబర్ మీద ఎవరైనా క్రియేషన్ చేసుకుని ఉంటే ఆ నెంబర్ తీసేసి వేరే నెంబర్ తీసుకోండి, చేయొచ్చు. ఒకసారి సేవ్ చేసేసిన తర్వాత అది కాకుండా వేరే చేయడం లేదా కుదురుతుందా సార్? టికెట్ కూడా జనరేట్ అయిపోయాక ఆ, టిఆర్ కూడా దాన్ని టిఆర్ ని ఎడిట్ చేయాలనా? టిఆర్ కూడా జనరేట్ అయిపోయాక వేరేది మార్చడం లేదమ్మా, వన్స్ కుదురుతుందా ఒకసారి సార్? జనరేట్ అయిన తర్వాత మార్చలేము. టిఆర్ ని మార్చలేము. ఓకే, కావాలంటే ఈ నెంబర్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు 47 ఓకే తీసుకున్నాను. ఓకే నేను క్రియేట్ చేసే లోపల వేరే వాళ్ళు క్రియేట్ చేసేసారు. ఆ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇది ఆల్రెడీ ఎవరో తీసుకుంటున్నారు కాబట్టి ఈ నెంబర్ మార్చేయాలి. ఓకే ఇది కాకుండా మళ్ళీ ఈ ప్లేస్ లోకి వెళ్ళి వేరే నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ వేరే నెంబర్ ఏదైనా తీసుకొని 88 99 ఏదైనా తీసుకొని అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ నెంబర్ మీద ఆల్రెడీ ఎవరో చేస్తున్నారని అర్థం. సర్వర్ కాబట్టి రియల్ టైంలో అలా ఉండదు, యూనిక్ గా ఉండదు. నో ప్రాబ్లం. సో ఇక్కడ డొమెస్టిక్ చూడండి. ఓకే ఓకే సార్ కరెంట్ అసెట్స్ లో ఓకే సార్ మన డొమెస్టిక్ కస్టమర్స్ క్విక్ ఆన్ అకౌంట్ టైప్ 001 G067 తీసుకోవాలి. కరెంట్ అసెట్ లో తీసుకోవాలి. /n FS 00 కరెంట్ అసెట్స్ కాపీ చేయండి. 6 బ్యాలెన్స్ షీట్ ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ కంట్రోల్ సి కంట్రోల్ డేటాలో ఐఎన్ఆర్ రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్ తీసేసి కస్టమర్స్ పెట్టాలి. ఇంకా లైన్ ఐటమ్ డిస్ప్లే టిక్ మార్క్ చేసుకోవాలి. 001 పెట్టుకోవాలి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 పెట్టుకోవాలి. సేవ్. ఓకే, ఇక్కడ కూడా కాపీ చేసుకోవచ్చు. దాన్ని రైట్ క్లిక్ అయినవచ్చు, లేదంటే ఎక్కడైనా కాపీ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఎక్స్పోర్ట్ కస్టమర్. నెక్స్ట్ వన్ టైం కస్టమర్. ఒకవేళ ఎక్స్పోర్ట్ ఉంది, అదర్ కంట్రీస్ ఉంటే కన్నా అదర్ కంట్రీస్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఆడ ఐఎన్ఆర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. చేంజెస్ కంట్రోల్ డేటాలో ఐఎన్ఆర్ కాకుండా
అదర్ కంట్రీస్ ఏమైనా ఉంటే ఐఎస్డి, యుఎస్డి ఏదైనా పెట్టుకోవచ్చు. అక్కడ ఉన్న కంట్రీస్ ఏదంటే అది. వేరే దేశాలు ఏది ఉంటే అది యుఎస్డో, ఏఈడో. ఓకే, ఆ దేశాలను బట్టి మీరు మార్చుకోవచ్చు. ప్రాబ్లం లేదు. నెక్స్ట్, ఇప్పుడు కస్టమర్స్ ని క్రియేషన్ చేస్తున్నాం. కస్టమర్స్ నేమ్స్ ఏవైనా ఉండొచ్చు అమ్మా. లైక్ లాసియా ప్రైవేట్ లిమిటెడ్, సో ధీరజ్ ఎంటర్ప్రైజెస్, సో తర్వాత స్వప్న ఐటీ సొల్యూషన్స్, సంథింగ్ ఏనేమైనా పెట్టుకోవచ్చు. ప్రాబ్లం లేదంటే XD01 లో చేస్తాం. /N XD01. సో ఇక్కడ అకౌంట్ గ్రూప్ లోకి వెళ్ళి మీ గ్రూప్ ఇక్కడ టైప్ చేయండి, వాల్4. ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు వాళ్ళకి సంబంధించి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ జాగ్వార్ 1 పెట్టాను. దాన్ని ఇప్పుడు నేను ఎడిట్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడికే వెళ్ళొచ్చు. మనది ఓబీ డ్యూటీ ఉంది కదా, ఓబీ డ్యూటీలోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ఏదైనా ఎడిట్ చేసుకోండి. వాల్4 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇక్కడ నేను వాల్1 అని పెట్టలేదు. ఇప్పుడు మార్చుకుంటాను. ఎడిట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. మారిచ్చండి. దీని మీద ప్రెస్ చేయండి. తర్వాత ఎంటర్ ఇవ్వండి. కంపెనీ, లాస్యా ప్రైవేట్ లిమిటెడ్, స్ట్రీట్, టెలిఫోన్, సో పైన కంపెనీ కోడ్ డేటా, రీకాన్ అకౌంట్, డొమెస్టికా, ఎక్స్పోర్టా, ఇంటర్నేషనల్. సర్చ్ బాక్స్ ఇవ్వండి. డొమెస్టిక్, షార్ట్ కి, కస్టమర్ కి సంబంధించిన షార్ట్ కి వేరు ఉంటుంది. కస్టమర్ 031 కస్టమర్ నెంబర్. మనకి జిఎల్స్ కి షార్ట్ నెంబర్, షార్ట్ కి ఎలా ఉంటుందో దీనికి కూడా జిఎల్స్ కస్టమర్స్ కూడా క్రియేట్ చేసే షార్ట్ కి ఉంటుంది. మేజర్ కస్టమర్స్, A4 వచ్చేసి మేజర్ వెండర్స్ కస్టమర్స్, E6 మేజర్ కస్టమర్స్. పేమెంట్ ట్రాన్సాక్షన్స్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ 0001. ఓకే, సో మన టాలరెన్స్ గ్రూప్ వెండర్స్ కి కస్టమర్స్ కి ఒకటే చేసాం కదా, అది ఇక్కడ మీరు స్టార్టింగ్ లో పెట్టుకోవచ్చు. ప్రాబ్లం లేదు. వాల్1 రెండింటికి ఒకటే తీసుకుంటాం టాలరెన్స్ గ్రూప్. ఇప్పుడు సేవ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఒకవేళ క్రియేట్ కాకపోయింటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. అప్పుడు మీరు ఆ నెంబర్ మీద ఎవరో మనకన్నా ముందు ఎవరో ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీరు నెంబర్ మార్చుకోవాలి. నెంబర్ మార్చుకొని ఎంటర్ చేస్తే అప్పుడు సేవ్ అవుతాయి. ఒకటి క్రియేట్ అయిపోయింది. ఎంటర్. నీరజ్ ఎంటర్ప్రైజెస్,
నేను చాలా మందికి చెప్పింటాను కాబట్టి నాకు ఉంటాయి నెంబర్స్. మీరు అక్కడ టైప్ చేసుకోండి జస్ట్. టూ పర్సన్స్ ని క్రియేషన్ చేశాను. సో మళ్ళీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోడ్ డేటా మీరు చేసింది కిందనే ఉంటాయి. జస్ట్ బ్యాక్ స్పేస్ ఇవ్వండి, కిందనే ఉంటాయి. సేవ్. ఇక్కడ ఉన్నట్టు అన్ని ఫిల్ చేయాలని ఏం లేదమ్మా. మనకు అవసరం ఏంటి తీసుకోవాలి. అన్ని అవసరం ఉండవు. సిచ్యువేషన్ బట్టి తీసుకుంటాం. అన్ని ఆప్షన్స్, అన్ని ఫీల్డ్స్. ఓకే. సో ఇప్పుడు కస్టమర్స్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు FB70లోకి వెళ్ళి ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. అంతకు ముందుగా మన సేల్స్ జిఎల్ ని క్రియేషన్ చేసామో లేదో చూద్దాం. ఇక్కడ సేల్స్ లెడ్జర్ లేదు. OBD4లోకి వెళ్ళి సేల్స్ లెడ్జర్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయిందో చూసుకోవాలి. సేల్స్ 3,01,000 తో స్టార్ట్ అయింది. సేల్స్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సేల్స్ అకౌంట్, కంట్రోల్ డేటా, G001 సేవ్. సో ఇప్పుడు FB70కి వెళ్దాం. ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్, కంపెనీ కోడ్ జాగ్వార్ ఉంది. నేను కంపెనీ కోడ్ మార్చుకోవాలి. వాల్మార్ట్ నాది. ఆడ మార్చుకోకపోతే జాగ్వార్ లో ఉన్న నేమ్స్ ఇక్కడ కనబడతాయి. మార్చకపోతే ఓకే. వాల్మార్ట్. ధీరజ్ ఎంటర్ప్రైజెస్, రిలాక్స్, సేల్స్ అకౌంట్స్,
ఎంటర్. వాల్యూ డేట్ నో నీడ్. గ్రీన్ టిక్ పడితే ఎలాంటి ఎర్రర్ లేదు అని అర్థం. సిమ్యులేట్. చూడండి, డాక్యుమెంట్ టైప్ డిఆర్, కస్టమర్ అంటే డిఆర్, వెండర్ అంటే కేఆర్. సో కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, పీరియడ్, రెఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్, అకౌంట్. చూడండి ఇక్కడ 01 ఆర్ 50 వచ్చింది. ఇంతకు ముందు వెండర్కి ఏమో 4031 వచ్చింది, ఇక్కడ 0150 వచ్చింది. డెబిట్ క్రెడిట్. సేవ్. మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం అదే పర్సన్ మీద. వన్ ల్యాక్. సిమ్యులేట్. సేవ్. మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం, వేరే పర్సన్ తీసుకున్నాం. లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. $50,000. సిమ్యులేట్. సేవ్. మళ్ళీ అదే పర్సన్ మీద ఎంట్రీ పాస్ చేద్దాం. $40,000. సిమ్యులేట్. సేవ్. సో ఇప్పుడు మనం పోస్ట్ చేసింది వెళ్ళి చూడాలంటే ఎఫ్బి L5Nలోకి వెళ్ళి చూడాలి. /n ఎఫ్బి L5N. కస్టమర్ లైన్ అయితే డిస్ప్లే. ఇక్కడ మీ కంపెనీ కూడా ఉందా లేదా చూసుకోవాలి. కస్టమర్ అకౌంట్. ఎంటర్. ధీరజ్ ఎంటర్ప్రైజెస్. ఎగ్జిక్యూట్. ఉన్నాయా? మనకు టాలీలో డే బుక్ ఎలాగో ఇక్కడ ఇలా డాక్యుమెంట్ డేట్, టైప్, అమౌంట్, కరెంట్ లైక్ క్యాష్ డిస్కౌంట్ 00, డాక్యుమెంట్ నెంబర్, కస్టమర్ నేమ్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్, ఇవన్నీ కూడా చూపిస్తారు. ఓకే, వేరే పర్సన్ కూడా చేశాం కదా, అది కూడా చూద్దాం. లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. ఎగ్జిక్యూట్. ఇలా. ఓకే, ఏవైనా నేమ్ ఎడిట్ చేయాలన్నా, అడ్రస్ మార్చాలన్నా మార్చుకోవచ్చు. XD02లోకి వెళ్ళాలి. XD02 /n XD02. పేరు మార్చాలన్నా మార్చవచ్చు, అడ్రస్ మార్చాలన్నా మార్చవచ్చు. జనరల్ డేటా. ఇక్కడ నేను పేరు మారుస్తున్నాను. మనోజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తున్నా. అడ్రస్ మారుస్తున్నా, ఆర్కే నగర్. వైజాగ్ మారుస్తున్నా, గుంటూరు. సేవ్. ఇప్పుడు నువ్వు ఏం మార్చావో చూడాలి అనుకుంటున్నావు, జస్ట్ డిస్ప్లే వ్యూ చూడాలను, అప్పుడు XD03లోకి వెళ్ళాలి. /n XD03. ఎంటర్. చూడండి, జస్ట్ ఇది డిస్ప్లే వ్యూ. నేమ్, స్ట్రీట్, పోస్టల్ కోడ్, ఇవన్నీ. తర్వాత మీరు చేసింది చూడాలంటే FD10N /n
FD10N. ఎగ్జిక్యూట్. సో 90,000. మనోజ్ ప్రైవేట్ లిమిటెడ్ మీద 90,000 ఉంది. పేరు మార్చుకోవాలంటే బయటకు వచ్చి పేరు మార్చుకొని చూసుకోవచ్చు. చూడండి. ధీరజ్ ఎంటర్ప్రైజ్ చూడాలంటే పేరు మార్చుకోవాలి. $4 lakhs. ధీరజ్ మీద 4 lakhs ఉంది. ఓకే. లాసా మీద 90,000 ఉంది. ఇలా ఈ విధంగా మనము అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది క్లియర్ గా డిస్కషన్ చేశాం. క్లియర్ అమ్మా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా అండి? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎవరికైనా ప్రీవియస్ క్లాసెస్ లో డౌట్ ఉంటే అడగచ్చండి. స్క్రీన్ షేర్ చేశారంటే మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తాను. ఎవరికైనా ఉన్నట్లయితే. లక్ష్మి, ప్రేమ్, ప్రసాద్, దుర్గా, శంకర్, క్రిష్, మీ ప్రీవియస్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అందరు అప్డేట్ లో ఉన్నారా? ప్రసాద్, ఉన్నాను సార్. సార్ నాకు కొంచెం నెట్ ప్రాబ్లమ్ గా షూర్ మా. ఉంది సార్. నేను ప్రేమ్, తర్వాత కాల్ చేస్తాను మీకు. షూర్ మా, షూర్. ప్రేమ్ ల్యాప్టాప్ నెట్ చేస్తున్నారా మీరు? రావట్లేదు సార్. ప్రేమ్ కుమార్, యా అప్డేట్ లో ఉన్నారా? ఎస్ ఎప్పటికప్పుడు సార్. ఏమైనా ఎర్రర్స్ ఎస్ సార్. వస్తున్నాయా? యా సాల్వ్ చేస్తున్నారు కదా అన్ని? నో సార్. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే సెకండ్ కంపెనీ డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్, అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే. సో వాట్ ఈజ్ వాట్ అనేసి మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఓకే. యా స్క్రీన్ ఇస్ ఓకే మా? చూపడుతుందా స్క్రీన్? గైస్ స్క్రీన్ ఓకేనా? యా యా. ఓకే డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో థియరీ టాపిక్స్ లో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేసాం. సో టుడే క్లాస్ లో వచ్చేసి అసాప్ మెథడాలజీ. అసాప్ మెథడాలజీ అంటే ఏంటి, అసాప్ మెథడాలజీ అనే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఒక న్యూ బిజినెస్ లో, ఒక న్యూ బిజినెస్ క్లయింట్ బిజినెస్ లో మనము ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలంటే మనం మెథడ్ ఫాలో అవ్వాలి. సో అకౌంట్ సైకిల్ కు ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందో ఎస్ఏపి కూడా అదే విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు అకౌంటింగ్ సైకిల్ మీరు చూసుకుంటే లైక్ ఎలా చెప్పొచ్చు, మనకి ట్రాన్సాక్షన్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఎలాగో ఇక్కడ కూడా ఎస్ఏపి కంపెనీ వాళ్ళు ఒక మెథడ్ ఇచ్చారు. ఆ మెథడ్ ప్రకారంగా మీరు అకౌంట్స్ మెయింటైన్ చేయండి, అప్పుడు ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ఒక రూపానికి వస్తాయి
అని వాళ్ళు చెప్పారు. ఆ మెథడాలజీనే మనం ఈసీసీ 6.0లో ఉపయోగించుకుంటూ మనం వస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఆ అసాప్ మెథడాలజీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్లియర్‌గా ఎలా అనేది డిస్కషన్ చేద్దాం. ఓకే. డన్. పీపీటీ కనబడుతుందమ్మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. కనపడుతుంది సార్. యాహ్! చూడండి గైస్. టైప్స్ ఆఫ్ మెథడాలజీ ఆర్ ప్రాజెక్ట్ ఫేస్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మాక్సిమం 12 మంత్స్ నుంచి 16 మంత్స్ పట్టడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. ఈ మెథడాలజీలో ఒకవేళ మీ కంపెనీలో వర్క్ చేసే ప్లేస్‌లో ఈసీసీ 6.0 ఉంటే అసాప్, వాటర్‌ఫాల్, అజైల్ మెథడాలజీ 3 మెథడ్ ఇచ్చాడు. ఆ మెథడ్‌లో బెస్ట్ ప్రాసెస్ వచ్చేసి అసాప్ మెథడాలజీ ఉపయోగించమని చెప్పారు. అదే ఎస్4 హనా ఉపయోగిస్తే యాక్టివేట్, బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ ఉపయోగించని చెప్పారు. ఆ మూడిట్లో బెస్ట్ వచ్చేసి యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగించని చెప్పారు. ఓకే. ఇది ఈసీసీ 6.0లో ఎస్4 హనాలో డిఫరెన్స్. ఓకే. ఈ అసాప్ మెథడాలజీని ఓకే ఏమని పిలిచేవాళ్ళు అంటే రోడ్ మ్యాప్ అని కూడా పిలిచేవాళ్ళు. ఓకే. అసాప్ స్టాండ్స్ ఫర్ యాక్సలరేటెడ్ అంటే ఏంటి స్పీడ్. క్లయింట్ బిజినెస్ ని ఎంత స్పీడ్ గా నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపీలోకి మ్యాప్ చేయడం. యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఒక కొత్తగా క్లయింట్ యొక్క బిజినెస్ ని ఎస్ఏపీలోకి న్యూ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ మెథడాలజీని ఆర్డర్ వైజ్ గా మనం ఫాలో అవుతాం. ఓకే. సో ఫస్ట్ వన్ చూడండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టులు వెళ్లే ముందు ఇంప్లిమెంటేషన్ బికెమ్ స్మూత్ అండ్ ఈజియర్, మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిసోర్స్, టైం, క్వాలిటీ, పీపుల్ అండ్ అదర్ రిసోర్సెస్. మనము ఒక క్లయింట్ బిజినెస్ ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ యొక్క బిజినెస్ ని మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. ఇన్ టైంలో టైం ప్రకారంగా క్వాలిటీతో స్మూత్ అండ్ ఈజీగా ఆ ప్రాసెస్ ని క్లయింట్ యొక్క బిజినెస్ ని ప్రాసెస్ లో నీట్ గా ప్రాసెస్ అనేది చేయాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్లియర్ చేయాలి. ఓకే. డన్. సో దీంట్లో టోటల్ గా 5 ఫేసెస్ ఉంటాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. సో ఈ యొక్క అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ అని కూడా పిలుస్తాం. ఒక రోడ్ మ్యాప్ లాగా స్టెప్ 1, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 ఆ విధంగా దీన్ని తీసుకొస్తారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్రిపరేషన్, దట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్. సో ఇప్పుడు మనం చెప్పాం ఆల్రెడీ బిడ్డింగ్ జరుగుతుంది అని చెప్పాం. ఏం జరుగుతుందని? బిడ్డింగ్ జరుగుతుందని చెప్పాం. ఈ బిడ్డింగ్ లో సో క్లయింట్ బిజినెస్ కి అంటే వస్తాయి ఐటీ కంపెనీస్ వస్తాయి. ఐటీ కంపెనీస్ వచ్చినప్పుడు ఆడ వేలం పాట లాగా జరుగుతుంది. ఎవరెవరు ఎంత పాడతారనేది చూసి ఆ యొక్క క్లయింట్ కి ఏ కంపెనీ అయితే కొంచెం రిలేటెడ్ అనిపిస్తుందో వాళ్ళ యొక్క అమౌంట్ కి ఆ కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఐటీ కంపెనీ ప్రాజెక్ట్ తీసుకుంటుంది క్లయింట్ దగ్గర నుంచి. తీసుకొని ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ తో ఫస్ట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏంటి, ఎన్ని మంత్స్ పడుతుంది. ఓకే. సో తర్వాత టీమ్ సైజ్ ఎంత ఉండాలి, ఆ టీమ్ సైజులో రోల్స్ ఫైనలైజేషన్ ఏముండాలి అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి, ఎంఎం కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి, ఎస్డి కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి, ఎండ్ యూజర్స్ ఎంతమంది ఉండాలి అనేది టీమ్ సైజు. ఆ టీమ్ సైజులో 15 ఆర్ 17 దాంట్లో రోల్స్ ఫైనలైజేషన్. తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్స్, క్లయింట్స్ తో కూర్చొని కొలీగ్స్ తో కూర్చొని ఆ ప్రాజెక్ట్ ని వాళ్ళ యొక్క కంపెనీ దగ్గర నుంచి అంటే క్లయింట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, అదేవిధంగా కంపెనీ కోడ్స్ ఏమున్నాయి, బ్రాంచెస్ ఏమున్నాయి, బిజినెస్ ఏరియాస్ ఏమున్నాయి, వెండర్స్ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్, కస్టమర్ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ అనేది కిక్ ఆఫ్ మీటింగ్స్ లో తీసుకుంటారు. తర్వాత అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటారు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో బడ్జెట్, టైమ్ లైన్, డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా అగ్రిమెంట్ సైన్ చేయించుకుని సైన్ అప్ చేస్తారు. అంటే సైన్ అప్ చేయాలంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్. సో ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. వీళ్ళు డైరెక్ట్ గా ఎస్ఏపి కంపెనీలోకి వెళ్ళి సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసి బిజినెస్ అనేది అకౌంట్ స్టార్ట్ చేయలేరు. మధ్యలో మీడియేటర్ గా ఎవరు పనిచేస్తారు? ఐటీ కంపెనీస్ పనిచేస్తాయి. ఫస్ట్ టైం టాలీ డేటా మైగ్రేషన్ నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి. సో వైజాగ్ స్టీల్ కంపెనీ యొక్క అకౌంట్స్ ని ఎస్ఏపిలో మ్యాప్ చేయాలి.
అప్పుడు ఎవరు సహాయం కావాలి? మధ్యలో ఐటీ కంపెనీ సహాయం కావాలి. ఐటీ కంపెనీస్ యొక్క పని ఏంటి? క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని, ఆ క్లయింట్స్ యొక్క అకౌంట్స్‌ని ఎస్ఏపీలో మ్యాప్ చేయడం ప్రాపర్‌గా. ఎందుకంటే వీళ్ళకి వర్క్ వచ్చు కాబట్టి. వీళ్ళు మార్కెట్‌లో ఆ ప్రాసెస్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఓకే. సో, అది. సెకండ్‌ది ఫేజ్ 2 బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్. ఓకే. సో, ఇప్పుడు యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ యొక్క ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్. ప్రెజెంట్ క్లయింట్ బిజినెస్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్. సో, లైక్ అది కంపెనీస్ కావచ్చు, కంపెనీ కోడ్స్ కావచ్చు, బిజినెస్ ఏరియాస్ కావచ్చు, డిపార్ట్మెంట్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, వెండర్స్ కావచ్చు, వాళ్ళ బిజినెస్ సైజు కావచ్చు, టర్నోవర్ కావచ్చు, ఎంప్లాయీస్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఏ కంట్రీస్‌లో ఉన్నాయి, ఇవన్నీ కూడా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం. ప్రాపర్‌గా తీసుకోవాలి. ప్రాపర్‌గా తీసుకొని టు బి ఇన్ఫర్మేషన్. లైక్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ ఆర్ ఫ్యూచర్ డాక్యుమెంట్. వాళ్ళ వర్క్ టోటల్‌గా చేసి ఫ్యూచర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం. సో, తర్వాత గ్యాప్ అనాలిసిస్. గ్యాప్ అనాలిసిస్ అంటే మనం యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్‌గా తీసుకోకపోయినా, టు బి ఇన్ఫర్మేషన్ ప్రాపర్‌గా ఇవ్వకపోయినా ఎక్కడ గ్యాప్ వచ్చింది? దాన్ని చెక్ చేసుకోవాలి. తర్వాత స్కోప్ డాక్యుమెంట్. క్వెషనరీ ఫార్మ్ సెండ్ టు ది క్లయింట్. ఇంకా వాళ్ళ దగ్గర ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, మనం ఒక ఫార్మ్ ఇస్తాము. దాంట్లో ఫిల్ చేసి వాళ్ళు మెయిల్ చేయొచ్చు మనకి. వాళ్ళకున్న డౌట్స్‌ని. ఈ విధంగా డాక్యుమెంటేషన్ రూపంలో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. తీసుకున్న తర్వాత ఫేజ్ 3 రియలైజేషన్ కాన్ఫిగరేషన్స్. సో, 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్. సో, ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్‌లో క్లయింట్ యొక్క టోటల్ బిజినెస్ ప్రాసెస్‌ని ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తారు. ఓకే. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరేంటి? ఆ కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? ఆ కంపెనీ కోడ్స్ అండర్‌లో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి? ఆ బిజినెస్ ఏరియాస్‌లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? సో, ఆ బిజినెస్ ఏరియాస్‌కి ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు? లైక్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు ఏ ఫైనాన్స్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు? ఇండియాదా? అమెరికాదా? ఇవన్నీ కూడా 80% వరకు బేస్ లైన్ కాన్ఫిగరేషన్‌లో ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాలి. ఆ యొక్క 80% వరకు అతను కంప్లీట్ చేస్తేనే బ్యాక్ ఎండ్‌లో, ఫ్రంట్ ఎండ్‌లో ఎండ్ యూజర్స్ పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయగలుగుతారు. సో, తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్. గ్యాప్ ఆర్ ఇంటిగ్రేషన్స్. ఎంఎం, ఎస్డి, హెచ్ఆర్. ఇక్కడ చూడండి. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉంటాయో ఎంఎం, మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్ట్ ప్లానింగ్ ఇలా కొందరు అవసరం అవుతారు మధ్యలో. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఒక 20% వరకు వాళ్ళు చేస్తారు ఇంటిగ్రేషన్ పార్ట్. సో, ఇది 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అని చెప్తాం. రియలైజేషన్‌లో కాన్ఫిగరేషన్ ప్రాసెస్ జరుగుతది. ఇంక ఫోర్త్ ఫేజ్‌లో ఫైనల్ ప్రిపరేషన్ అంటే టెస్టింగ్. నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయా లేదా? ఒక టీ కోడ్ కొడితే సేమ్ దానికి రిలేటెడ్ స్క్రీన్ ఓపెన్ అవుతుందా? లేదంటే వేరే స్క్రీన్ ఓపెన్ అవుతుందా? టెస్టింగ్. యూజర్ ట్రైనింగ్ ఎండ్ యూజర్స్‌కి. యూఏటీ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, వైసిప్, వర్క్ ఫ్లో, రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్స్, ఎన్హాన్స్‌మెంట్స్, ఫార్మ్స్. ఏదైనా న్యూ రిక్వైర్మెంట్స్, క్లయింట్ న్యూ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా న్యూ రిలీజెస్ వచ్చినా, అప్‌గ్రేడేషన్స్ వచ్చినా, అది పర్ఫార్మెన్స్ ఏదైనా టీ కోడ్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా స్క్రీన్ ఓపెన్ అవ్వకుండా స్క్రోలింగ్ అవుతున్నా, సో, తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఏదైనా నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి చేసేటప్పుడు గానీ, ఎఫ్ఐ టు ఎంఎంకి చేసేటప్పుడు గానీ, ఎఫ్ఐ టు ఎస్డీకి చేసేటప్పుడు గానీ, ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్ ఉన్నా, ఎండ్ యూజర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చే విధానమైనా, ఇవన్నీ కూడా ఫైనల్ ప్రిపరేషన్‌లో జరుగుతాయి. సో, తర్వాత మనకి ఫేజ్ 5 గో లైవ్ ఆర్ సపోర్ట్. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్. బ్యాక్ ఎండ్ స్క్రీన్‌లో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తాడు. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్‌లో ఎండ్ యూజర్ జస్ట్ పోస్టింగ్ చేస్తాడు. సో, ఫ్రంట్ ఎండ్‌లో ఎండ్ యూజర్స్ పోస్టింగ్ చేస్తాడు కాబట్టి అతనికి సాలరీస్ తక్కువ. కాన్ఫిగరేషన్ చేస్తున్నాడు కాబట్టి ఎఫ్ఐ కన్సల్టెంట్‌కి సాలరీస్ ఎక్కువ. ఏవైనా ఎర్రర్స్ వచ్చినా, బగ్స్ వచ్చినా అది యూట్యూబ్ చూస్తావో, నెట్‌లో సెర్చ్ చేస్తావో, ఎవరి దగ్గర నువ్వు ట్రైనింగ్ తీసుకుంటావో, అది అయన్నీ వాళ్ళకనవసరం. ఎఫ్ఐ కన్సల్టెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. అది ఎలాంటి ఎర్రర్ వచ్చినా నువ్వు కనిపెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఐ కన్సల్టెంట్ వర్క్. ఓకే. ఇవి అసాప్ మెథడాలజీ అంటారు. ఈ అసాప్ మెథడాలజీని మనము ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. ఓకే. ఈ 5 స్టెప్స్ ప్రకారంగా పోతే అకౌంట్స్ ప్రాపర్‌గా వస్తాయి. ఇది ఎస్ఏపీ కంపెనీ వాళ్ళు డైరెక్ట్‌గా చెప్పిన మెథడాలజీ. ఇది. ఈ రోజుతో మనకి థియరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎస్ఏపీలో థియరీ అనేది కంప్లీట్. ఇప్పుడు మనము ఫస్ట్ కాన్ఫిగరేషన్స్‌లోకి వెళ్తాం.
కాన్ఫిగరేషన్స్లోకి వెళ్ళే ముందు మనము ఎస్ఏపిలో మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ చూడండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మా ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎస్ఏపిలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఓకే. అసలు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎల్కేజీలో యూకేజీలో మనం చిన్నప్పుడు 1 2 3 ఏబిసిడ్లు ఎలా నేర్చుకుంటామో ఎస్ఏపిలో ఫస్ట్ కాన్ఫిగరేషన్ దీన్ని అంటాం. అసలు ఏంటి సార్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? దీన్ని మనం ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అని చెప్తాం. దీన్ని ఏమని చెప్తాం? ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అని మనం చెప్తాం. ఇది ఎస్ఏపి R/3 సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. ఎస్ఏపి R/3 సిస్టమ్ మీద ఇది వర్క్ అవుతుంది. అంటే ఒక క్లయింట్ యొక్క ఆబ్జెక్టివ్స్ని, ఒక క్లయింట్ యొక్క గోల్స్ని, వాటిని మనము ప్రాపర్గా మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్లో ఫస్ట్ స్టెప్లో మనం ప్రాపర్గా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో కంపెనీ కోడ్స్, ఆ కంపెనీ కోడ్స్ అండర్లో బ్రాంచెస్, బిజినెస్ ఏరియాస్, సో తర్వాత డిపార్ట్మెంట్స్, కస్టమర్స్, వీటన్నిటికి సంబంధించి ఫస్ట్ స్టెప్లో ఆ బిజినెస్కి సంబంధించిన ప్రాసెస్ కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో. ఓకే, అంటే ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అని కూడా పిలుస్తారు. సో బిజినెస్ యొక్క ఫంక్షన్స్ని, ఆబ్జెక్ట్స్ని ఫస్ట్ స్టార్ట్ చేసేది ఈ ప్లేస్లోనే. ఓకే, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు టోటల్గా 11 ఉంటాయి. వాటికి సంబంధించిన టీ కోడ్స్, వీటిని ఇలాగే ప్రాపర్గా ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. 1 2 3లను నువ్వు 1,00,000 వరకు ఎలా గుర్తుపెట్టుకుంటావో ఈ యొక్క ప్రాసెస్ని కూడా ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలి. డిఫైన్ కంపెనీ OX15, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16, బిజినెస్ ఏరియా OX03, మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OCC1, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OBB6, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా FM_function, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కంపెనీ OX15. కంపెనీ ఇస్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్, ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ మా టాటా కంపెనీ దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ కంపెనీ దట్ ఈస్ కాల్డ్ ఆల్సో గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఒకటే ఉంటాయమ్మా, లేకుంటే ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మళ్ళీ చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయా? చెప్పండి. చాలా కంపెనీస్ ఉంటాయి సార్. ఓకే, జస్ట్ నేమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్తో మనకి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, అది రిలయన్స్ అయినా, టాటా అయినా, ఆదిత్య బిర్లా అయినా, ఇన్ఫోసిస్ అయినా, విప్రో అయినా, ఏదైనా కావచ్చు మా. ఫస్ట్ 3 డిజిట్ నెంబర్తో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది క్రియేషన్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ ఇన్ SAP is the smallest organizational unit of financial accounting for which you draw individual financial statements like balance sheet and profit and loss account for purpose of external reporting. The creation of company code in SAP is mandatory. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, SAP టాటా కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోడ్స్ మీకు గుర్తుండేటివి చెప్పండి. మనం తినే తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువులో టాటా కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం తినే దగ్గర నుంచి బట్టల దగ్గర వరకు
ఉపయోగించే ప్రతి ప్రోడక్ట్‌లో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన ఐటెమ్స్ ఉంటాయి. ఏమేమి ఉన్నాయి కంపెనీ కోడ్లు చెప్పండి చూద్దాం. చెప్పండి మా. టాటాలో ఏమేమి ఉన్నాయి? టాటా సాల్ట్, టాటా టాటా సాల్ట్. సాల్ట్, ఇంకా టాటా క్రోమా, క్రోమానా? ఆ! టాటా మోటార్స్, టాటా మోటార్స్. ఇంకా? ఇంకా టాటా స్టీల్, టాటా స్టీల్. ఇంకా జూడియో, టాటా జూడియో. ఇంకా టాటా టీ, టాటా స్కైస్, టాటా స్కై. ఇంకా టాటా టెలికాం. టెలికాం. సో ఇవన్నీ ఏంటి అంటే ఇది హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇవన్నీ కూడా ఒక్కొక్క కేటగిరీ అంటే మనం ఒక మనిషి ఉపయోగించే ప్రతి ఐటంలో ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్ పెట్టుకొని వాళ్ళు సపరేట్ కంపెనీ కోడ్స్తో బిజినెస్ రన్ చేస్తున్నారు. సో ఎప్పుడు ఇలా చెప్పొచ్చు ఎగ్జాంపుల్ ఇండియా. ఇండియా అనేది ఏమవుతుందా? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? స్టేట్స్. స్టేట్స్ ఏమంటారు? 29 స్టేట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారమ్మా? ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే ఈ స్టేట్స్ అనేవి కంపెనీ కోడ్లు అవుతాయి. ఇప్పుడు టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇవన్నీ ఏంటి? కంపెనీ కోడ్స్. ఏమంటారు కంపెనీ వీటిని? కోర్స్, కంపెనీ కోడ్స్ అంటారు. కంపెనీ కోర్స్. సో ఇక్కడ స్టేట్స్ ఏమంటాం మనం? కంపెనీ కోడ్స్. ఈ యొక్క కంపెనీ కోడ్స్లో స్టేట్స్లలో మళ్ళీ ఏముంటాయి? డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఏముంటాయి? డిస్ట్రిక్ట్స్. ఈ డిస్ట్రిక్ట్స్లలో మళ్ళీ ఏముంటాయి? మండలాలు ఉంటాయి. ఈ మండలాలు ఏముంటాయి? మళ్ళీ విలేజెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్. సో అలాగే ఇక్కడ కూడా టాటా కంపెనీ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో కంపెనీ కోడ్స్ ఇవన్నీ ఏమొస్తాయి మనకి? డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ టైప్ ఆఫ్ బిజినెసెస్ అన్నీ ఉంటాయి. సో టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టెలికాం, కెమికల్స్. అదే రిలయన్స్లో రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్. అంటే ఒక్కొక్క కంపెనీ కోడ్కి సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది సపరేట్గా ఉంటాయి. అన్నీ కలిసి కాదు. గుర్తుపెట్టుకోండి. టాటా స్టాల్ట్ సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ ఓకే బ్యాలెన్స్ షీట్ సపరేట్గా ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ బ్యాలెన్స్ షీట్. సో అదే టాటా క్రోమా దాని సపరేట్గా ఉంటాయి. టాటా మోటార్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా ఫస్ట్ ఏం చేస్తారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఇండివిజువల్గా ఐడెంటిఫై చేస్తారు స్టార్టింగ్లో. ఫైనల్గా 31st మార్చ్లో ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న ప్రతి కంపెనీ కోడ్ ఏదైతే ఉంటుందో అన్నిటిని మిక్స్ చేసి ఒక వాల్యూ బయటికి తీస్తారు. ఒక వాల్యూ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా 1 year వరకు అన్ని సపరేట్గా దాని యొక్క వాల్యూస్ ఏది ప్రాఫిట్లో ఉంది ఏది లాస్లో ఉందని ప్రాపర్గా సపరేట్గా ఐడెంటిఫై చేస్తారు. ఓకే. సో అది ఓకే. ఇప్పుడు ఈ యొక్క కంపెనీ కోడ్స్ ఏవైతే మీరు క్రియేషన్ చేశారో ఇప్పుడు ఈ యొక్క 3 కంపెనీ టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్ ఉన్నాయి. ఈ 3 కంపెనీ కోడ్లు రిలయన్స్కు సంబంధించిందా టాటాకు సంబంధించిందా అనేది నువ్వు బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి కదా. ఓకే. ఆ 3 కంపెనీ కోడ్లు ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అండర్లో నడుస్తున్నాయి అనేది తెలియాలా. సో అప్పుడు ఏం చేయాలి? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. అంతే కదమ్మా. ఇప్పుడు టాటా స్టీల్ తీసుకొని వెళ్ళి రిలయన్స్గా అటాచ్ చేస్తామా? లేదంటే రిలయన్స్ రోడ్స్ వచ్చేసి టాటా గ్రూప్ అసైన్ చేస్తామా? అలా చేయొచ్చా? చేయకూడదు కదా. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో 100 కంపెనీ కోడ్స్ ఉండొచ్చు సహజం. కానీ దాని హెడ్ ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 29 రాష్ట్రాలకు సీఎంలు 29 మంది ఉంటారు. ఆ 29 సీఎంలకి హెడ్ ఎవరు? పిఎం. ఓకే. అంతే కదా. సో అలాగే ఇక్కడ ఉన్న ప్రతి కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్కి హెడ్ ఎవరు? టాటా కంపెనీ. ఈ యొక్క మొత్తం కంపెనీ కోడ్లు ఏ అండర్లో నడుస్తున్నాయి? టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో నడుస్తున్నాయి.
ఈ 29 రాష్ట్రాలు ఎవరి అండర్లో నడుస్తాయి? పిఎం. ఓకేనా? పిఎం చేతులు అండర్లో నడుస్తాయి. ఓకే. డిస్ట్రిక్ట్లు ఎవరు అండర్లో నడుస్తాయి? స్టేట్ అండర్లో నడుస్తాయి. మండలాలు ఏ దానిలో నడుస్తాయి? డిస్ట్రిక్ట్లలో నడుస్తాయి. విలేజెస్ ఏ దానికి నడుస్తాయి? మండలాల కింద నడుస్తాయి. అట్లా కేటగిరీస్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్స్ అని చెప్తాం. తర్వాత అది ఏ కంపెనీ కోడ్ అండర్లో వర్క్ చేస్తున్నాయో దానికి అండర్లో బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. ఓకే. అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెప్పాం ఇండియా, స్టేట్స్, డిస్ట్రిక్ట్స్ అనేసి. ఓకే, బాగుంది. ఇప్పుడు టాటా కనిపిస్తుంది మ్యూట్లో పెట్టుకుని నాకు మంచిగా టాటా కనిపిస్తుంది. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. ఆ టాటా గ్రూప్ ఆఫ్ అండర్లో టాటా స్టీల్ ఉంది, టాటా మోటార్స్ ఉంది, టాటా కెమికల్స్ ఉన్నాయి. ఇప్పుడు టాటా స్టీల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయమ్మా? 13 ఉన్నాయా? 26, 27 లేదంటే 25 ఇప్పుడు ఉండేది జిల్లాలు? డిస్ట్రిక్ట్స్ మా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? 13 సార్. 13. ఏంటయ్యా నువ్వు? 13. ఆ కాలం పోయింది సార్. మేము నేర్చుకునేది ఎస్ఏపి సార్. మీరు జీకే అడిగితే ఎట్లా సార్ అంటారా? ఉమ్? ఓకే, ఇప్పుడు ఎన్ని? 26 అనుకుంటా. 26 ఏమో ఉన్నాయి ఆంధ్రాలో. ఓకేనా? 26 మేబీ 26 జిల్లాలు ఉన్నాయి. అంటే ఇండియా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, స్టేట్స్ అనేది కంపెనీ కోడ్స్. ఆ స్టేట్స్ అండర్లో డిస్ట్రిక్ట్లు ఉంటాయి కదా, కర్నూలు, వైజాగ్, గుంటూరు, ఒంగోలు, వీటన్నిటిని బిజినెస్ ఏరియాస్ అంటాం. ఇక్కడ కూడా అంతే. సో ఏపీలో ఉంది టాటా స్టీల్ కంపెనీ. ఏపీలో ఎక్కడెక్కడ ఉంది? కడప, నెల్లూరు, వైజాగ్. ఇవి బిజినెస్ ఏరియాస్. అంటే ఒక బిజినెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం సపరేట్గా ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత స్టేట్ల వైడ్ కూడా చేయొచ్చు, డిస్ట్రిక్ట్ వైజ్ చేయొచ్చు, స్టేట్ వైజ్ కూడా చేయొచ్చు, ఫైనల్గా గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ కడపలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు నేను వైజాగ్లో పెడతాను బ్రాంచ్, ఒంగోలులో పెడతాను, గుంటూరులో పెడతాను, నెల్లూరులో పెడతాను, కర్నూలులో పెడతాను. సో ఇవన్నీ ఏంటి? బ్రాంచెస్ వైజ్ ఫస్ట్ నేను ఐడెంటిఫై చేస్తాను ప్రాఫిట్ అండ్ లాస్. గ్రూప్ ఆఫ్ కంపెనీ వైజ్ కాదు, ఫస్ట్ బ్రాంచ్ వైజ్ చెక్ చేస్తాను ఇండివిజువల్గా. ఏ బ్రాంచ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది, ఏ బ్రాంచ్ లాస్ వస్తుంది అనేది ఇండివిజువల్గా ఐడెంటిఫై చేస్తా. ఇండివిజువల్గా ఐడెంటిఫై చేసి మళ్ళీ 31st ఇయర్ మార్చ్లో గ్రూప్ ఆఫ్ కంపెనీలో యాడ్ చేసుకుంటా. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ బిజినెస్ ఏరియా వైజ్గా సెర్చ్ చేస్తాం, ఎలా రన్ అవుతుంది బిజినెస్, దీని యొక్క అకౌంటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, దీని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా నడుస్తున్నాయి. ఇంటర్నల్ ఈచ్ ఏరియా విల్ జనరేట్ ఇంటర్నల్ రిపోర్టింగ్. ఇంటర్నల్గా ఫస్ట్ తెలుసుకుంటా ఏది నష్టాల్లో వెళ్తుంది, ఏది ప్రాఫిట్లో వస్తుంది అనేసి. ఓకే, అట్లా. ఓకే, డన్. ఇవి బిజినెస్ ఏరియాస్ అంటాం, OX03. ఇప్పుడు కడప, నెల్లూరు, వైజాగ్ ఈ మూడిటి కలిపి ఒక కన్సాలిడేషన్, అంటే మూడిటి కలిపి ఒక హెడ్, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OC1లో. బిజినెస్ ఏరియాస్ అన్నిటి కలిపి ఒక హెడ్ లా క్రియేట్ చేస్తాం, కన్సాలిడేషన్ అంటాం దాన్ని. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా స్పెసిఫైజెస్ ద సెంట్రల్ బిజినెస్ సెగ్మెంట్ విత్ ఇన్ ఏ కంపెనీ. ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇన్ SAP, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. ఈ మూడిటి కలిపి ఒక హెడ్ క్రియేట్ చేస్తాం. ఆ హెడ్ ఏదైతే ఉందో ఆ హెడ్ని మళ్ళీ బిజినెస్ ఏరియాస్కి అసైన్ చేస్తాం. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ ఆర్ ఆర్గనైజ్డ్ యూనిట్స్ performed for a fixed area of activity or responsibility within a group. ఆ బిజినెస్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేస్తాం. సో తర్వాత నెక్స్ట్ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా OKBD. OKBD అనేది ఓల్డ్ టీ కోడ్, న్యూ టీ కోడ్ FM_ఫంక్షన్. ఓకే, కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయమ్మా? ఒక కంపెనీలో డిపార్ట్మెంట్స్ మ్యాండేటరీ ఏమేమి కావాలి చెప్పండి? డిపార్ట్మెంట్స్ ఏమేమి కావాలమ్మా? HR సేల్స్ డిపార్ట్మెంట్, అకౌంట్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్, సో అకౌంట్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మ్యాండేటరీ, అడ్మిన్ HR డిపార్ట్మెంట్ మ్యాండేటరీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మ్యాండేటరీ. అడ్మిన్ డిపార్ట్మెంట్. ఇవి మూడు లేకుండా ప్రపంచంలో ఏదైనా బిజినెస్ నడుస్తుందమ్మా? ఎనీవన్? అడగదు. అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేకుంటే బిజినెస్ రన్ కాదు. బిజినెస్ రన్ అవ్వాలంటే ఎంప్లాయీస్ ఉండాలి,
హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉండాలి. నీ బిజినెస్ గురించి ప్రపంచం తెలియాలంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఇవి 3 లేకుండా ఎలాంటి న్యూ బిజినెస్ రన్ కాదు. ఎలాంటి న్యూ బిజినెస్ రన్ అనేది కాదు. ఒక క్లయింట్ అంటే ఒక క్లయింట్ అనేవాడు న్యూ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ రన్ చేస్తున్నాడు. అతను ఫస్ట్ టైం ఓకే. ఫస్ట్ టైం నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి లోకి వారి యొక్క అకౌంట్స్‌ని మూవ్ చేయాలనుకుంటున్నాడు. మ్యాప్ చేయాలనుకుంటున్నాడు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం చేసే ఫస్ట్ యాక్టివిటీ ఆ బిజినెస్ యొక్క ఎన్ని డిపార్ట్మెంట్స్ అనేది మ్యాండేటరీ. ప్రతి బిజినెస్‌లో ఇవి 3 ఉండాలి. నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి క్లయింట్ బిజినెస్‌ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలంటే ప్రాపర్‌గా మనం తీసుకొని వెళ్ళాలి. సో, డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయి కంపెనీలో అనేది కూడా మ్యాండేటరీ. ఇప్పుడు ఈ 3 డిపార్ట్మెంట్ మ్యాండేటరీగా ఉండాలి. సో, మ్యాండేటరీగా ఉండాలి కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీ క్రియేషన్ చేసుకోవాలి. ఫంక్షనల్ ఏరియా ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్. ఇట్ ఈస్ అకౌంటింగ్ దట్ క్లాసిఫైస్ దట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ బై ఫంక్షనింగ్ ఆఫ్ సేల్స్, మార్కెటింగ్, ప్రొడక్షన్, ఆర్&డి అన్నీ ఉంటాయి ఇంకా. సో, తర్వాత ముఖ్యంగా సపరేట్‌గా మనము మాట్లాడుకుంటే OF01 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ దట్ ఆర్గనైజెస్ ద కంపెనీ ఫ్రమ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్. అంటే బిజినెస్‌లో ఉన్న అమౌంట్‌ని ఏ విధంగా స్ప్లిట్ చేసి ఏ డిపార్ట్మెంట్‌కు ఎలాంటి మంత్‌లో ఎంత ఎక్స్‌పెన్స్ జరుగుతుంది, ఎంత ఇన్‌కమ్ వస్తుంది అనేది ఆర్గనైజ్ అనేది ప్రాపర్‌గా చేయాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. యూ కెన్ అసైన్ 1 ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ టు ఎ ఎఫ్ఎం ఏరియా ఇన్ ఎస్ఏపి. ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో అది ఏ కంపెనీ కోడ్‌కి అసైన్ చేయాలి. ఆఫ్టర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎఫ్ఎం ఏరియా ఇన్ ఎస్ఏపి, యూ నీడ్ టు అసైన్ కంపెనీ కోడ్ టు ఎఫ్ఎం ఏరియా. ద లింక్ బిట్వీన్ కంపెనీ కోడ్ అండ్ ఎఫ్ఎం ఏరియా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ది అసైన్మెంట్. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏ కంపెనీ కోడ్‌కి ఎంత అమౌంట్ ఇస్తుంది మంత్లీ, ఎంత ఎక్స్‌పెన్స్ జరుగుతుంది, ఎంత ఇన్‌కమ్ జరుగుతుంది అనేది మ్యాండేటరీ. సో, తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. So, credit control area is an organizational unit for specifying and controlling customer credit limits. It can include 1 or more company codes. ఇప్పుడు మనకి ప్రతి ఆర్గనైజేషన్‌లో కస్టమర్స్ ఉంటారు. ఆ కస్టమర్స్‌కి వాళ్ళ బిజినెస్ సైజ్‌ని బట్టి మన బిజినెస్ ఏం చేస్తుంది? వారికి ఎంతవరకు లిమిటేషన్ ఇవ్వాలి? ఎంతవరకు లిమిటేషన్ అనేది ఇవ్వాలి? సో, 1 crore ఇవ్వచ్చా? 10 lakhs ఇవ్వచ్చా? 20 lakhs ఇవ్వచ్చా? వాళ్ళు ఒకవేళ మనం అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ ఇస్తే వాళ్ళ అమౌంట్ పే చేయగలుగుతారా లేదా అనేది కూడా మ్యాండేటరీ. వాళ్ళ యొక్క సైజుని బట్టి మనం ఇవ్వాల్సి వస్తుంది కంపల్సరీగా. ఓకే. అది కూడా అడుగు చూసుకోవాలి మనం ఇచ్చేటప్పుడు. తర్వాత అంటే క్రెడిట్ బేసిస్ మీద. సో, ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని ఏ కంపెనీ కోడ్‌కి అసైన్ చేయాలి. ఇఫ్ ఏ కస్టమర్ ఈస్ క్రియేటెడ్ సెవరల్ కంపెనీ కోడ్స్ దట్ ఆర్ అసైన్ టు డిఫరెంట్ CCA. A separate credit limit is managed for the customer in each of the different CCA. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంట. ఓకే. OB38లో దీన్ని అసైన్ చేయాలి. సో, మనకి లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది EC 6.0. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇలా కమాండ్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, టైటిల్ బార్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్ అని చెప్తాం. ఓకే. ఇది మనకి థియరీ. సో, ఈ యొక్క కాన్ఫిగరేషన్ ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం? లైక్ ఈ 11 స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టీ కోడ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటిని టీ కోడ్స్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, నెంబర్ నేను గ్రూప్‌లో ఇస్తాను. ఆ నెంబర్‌కి మీరు కాల్ బ్యాక్ చేసి టుమారో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. ఫ్రమ్ టుమారో కాన్ఫిగరేషన్స్ మనం స్టార్ట్ చేస్తాం. ఓకే. సో, మనకి స్క్రీన్ ఎలా ఉంటుంది? మీరు లాగిన్ అయిన తర్వాత ఎస్ఏపి ఇన్‌స్టాలేషన్ అయిన తర్వాత మనకి ఎస్ఏపి స్క్రీన్ ఇలా వస్తుంది. ఎస్ఏపి లాగాన్. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తాం.
ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సర్వర్ అంటే మనం ప్రాక్టీస్ చేసేది ఆన్లైన్ సర్వర్. ఆఫ్లైన్ సర్వర్ ఉంటుంది, ఆన్లైన్ సర్వర్ ఉంటుంది. ఆన్లైన్ సర్వర్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ చేయాలన్నా మీకు ఎలా చేయాలో తెలియకపోయినా ఆ టీ కోడ్లోకి వెళ్ళారనుకోండి, మీకులాగా సర్వర్లో కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డేటాను చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దానిలాగానే మనం వేరే కంపెనీ కోడ్ చేసి చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ సర్వర్ యాక్సెస్. అదే మీరు ఆఫ్లైన్ సర్వర్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఎవ్వరి డేటా కూడా ఉండదు. మీది మాత్రమే ఉంటది. మీరు ఏదైనా చూసి వేరే వాళ్ళది చూసి చేయాలనుకున్నా చేయలేరు. సో కాబట్టి ఆన్లైన్ సర్వర్ మనం తీసుకుంటాం. సో ఇక్కడ క్లయింట్ చూడండి 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్‌తో ఉంటది. అంటే ఇది ఒక సర్వర్. సో ఇది మనకు టాలీలోగా ఎలాంటి వెబ్‌సైట్‌లో దొరికేది కాదు. ఈ సర్వర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు సెపరేట్‌గా ఉంటారు. వాళ్ళు 3 నెలలకు, 4 నెలలకి పర్ అమౌంట్ తీసేసుకొని ఇస్తా ఉంటారు స్టూడెంట్స్‌కి. దీనికంటూ ఒక వెబ్‌సైట్ ఉండదు. ఆ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేది కాదు దీన్ని. ఓకే. సో ఇప్పుడు మీరు నేను నంబర్ ఇచ్చిన తర్వాత అతను మీకు యాక్సెస్ ఇస్తాడు. దాన్ని ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత అతను ఒక యూజర్ నేమ్ ఇస్తాడు. నా యూజర్ నేమ్ ఇది. తర్వాత మీరు ఓన్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. నా పాస్వర్డ్ నేను చేసుకున్నాను. ఓపెన్ చేసుకుంటాను. ఎంటర్. ఇది మెయిన్ హెడ్. ఈ మెయిన్ హెడ్‌లో మనం ఇక్కడి నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్తాం. మనకి కాన్ఫిగరేషన్ స్క్రీన్ ఉంటది. ఎస్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంటది. సో ఇదొచ్చేసి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. డైరెక్ట్‌గా ఇక్కడ టీ కోడ్స్ ఉపయోగించి మనం స్క్రీన్‌లోకి వెళ్ళొచ్చు డైరెక్ట్‌గా. అలా లేకుండా నావిగేషన్ పాత్ అంటారు. నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళాలనుకుంటే నావిగేషన్ పాత్ ద్వారా కూడా మనం వెళ్తాం. ఓకే. సో ఇక్కడ అన్నమాట. దీనికి కమాండ్ ఫిల్. ఇక్కడ మనం టీ కోడ్స్‌ని యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు జస్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఎస్‌పిఆర్‌ఓ. ఇలా మీరు ఎక్సెల్‌లో డేటా మెయింటైన్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్‌గా అర్థమవుతది. ఓకే. ఇట్లా డేటా అనేది మీరు ఎక్సెల్‌లో మెయింటైన్ చేసుకుంటే బాగా అర్థమవుతుంది. ఎస్‌పిఆర్‌ఓ అంటాం. ఎస్‌పిఆర్‌ఓ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటాం. /n అంటే మనము బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్. నువ్వు వేరే స్క్రీన్‌లో ఉన్నావు. ఆ స్క్రీన్‌లో నుంచి బ్యాక్ రావాలంటే /n ఇచ్చావంటే ఈ ప్లేస్‌లోకి వచ్చేస్తావు. ఈ ప్లేస్‌లోకి. ఇప్పుడు ఈ స్క్రీన్ మీరు ఎక్కువ సేపు ఓపెన్ చేసి పెట్టారంటే క్యాన్సిల్ అయిపోతది. ఓకే. మనం చేసే సర్వర్ కదా! ఇంటర్నెట్ మ్యాండేటరీగా ఉండాలి. ఈ వితౌట్ ఇంటర్నెట్ సర్వర్ యాక్సెస్ ఓపెన్ అవ్వదు. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ ఇలాగే ఓపెన్ చేసి పెట్టాను. ఏం వర్క్ చేయకుండా. ఆటోమేటిక్‌గా కట్ అయిపోతది. ఎక్కువ సేపు ఉంచకూడదు. కట్ అయిపోతుందన్నమాట సర్వర్ కాబట్టి. చూడండి అది కూడా చూపిస్తాను. తర్వాత /n అంటే బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్. అదే /n ఇచ్చి నువ్వు ఒక టీ కోడ్‌లో నుంచి మరో టీ కోడ్‌లోకి వెళ్ళాలంటే, ఒక స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్‌లోకి వెళ్ళాలంటే /n ఇచ్చేసి నువ్వు ఏ టీ కోడ్ స్క్రీన్‌లోకి వెళ్ళాలనుకుంటూ ఆ టీ కోడ్ స్క్రీన్ ఇచ్చారంటే చేంజ్ అవుతది. చేంజ్ టు ప్రెజెంట్ స్క్రీన్ టు నెక్స్ట్ స్క్రీన్. మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ స్క్రీన్, ఎండ్ యూజర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్స్ కోడ్ అంటారు. టీఆర్ అంటే ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఓకే. 4 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. రిమైనింగ్ 6 డిజిట్స్ వచ్చేసి నంబర్ ఉంటది. ప్రతి కాన్ఫిగరేషన్‌కి టీఆర్ జనరేట్ అవుతది. తర్వాత ఈహెచ్‌పి 7 న్యూ ఫీచర్స్, ఫంక్షనాలిటీస్ వితౌట్ న్యూ అప్‌గ్రేడేషన్స్. ఎలాంటి న్యూ అప్‌గ్రేడేషన్స్ లేకుండాయినా వర్క్ అవుతుందన్నమాట. ఓకే. ఎలాంటి న్యూ అప్లికేషన్స్ అయినా ఈహెచ్‌పి అంటే వెర్షన్ అన్నమాట. వెర్షన్ లాగా. న్యూ ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ వితౌట్ న్యూ అప్‌గ్రేడేషన్స్ లేకుండాయినా వర్క్ అవుతది. ఇలాగా మీరు టైప్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్స్ అన్ని ఇట్లా ఎక్సెల్‌లో టైప్ చేసుకుంటే మీరు ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరేంది? కంపెనీ కోడ్స్ ఏంటి? బిజినెస్ ఏరియాస్ ఏంటని బై హ్యాండ్‌తో పేపర్‌లోనే రాసుకోండి. లేదంటే ఇలా ఎక్సెల్ అయినా మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే మెయింటైన్ చేస్తేనే ఆ వొకాబులరీ టెర్మినాలజీ మీకు బై హ్యాండ్‌కి వస్తుంది. మీరు అలా లేకుండా రాసుకోకుండా చేశారంటే అస్సలు మీ మైండ్‌లో సబ్జెక్టే ఉండదు. ముందు చెప్తున్నాను. కంపల్సరీగా మీరు రాసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎస్‌పిఆర్‌ఓ ఇచ్చాను. ఎస్‌పిఆర్‌ఓ ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్ మీకు పీడీఎఫ్ ఒకటుంటది. ఆ పీడీఎఫ్ ప్రకారంగా క్లాసెస్ చెప్తూ ఉంటాను. ప్రతి దానికి, ప్రతి కాన్ఫిగరేషన్‌కి పీడీఎఫ్ ఉంటది. డోంట్ వర్రీ.
ఆ 11 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ 11 స్టెప్స్ కి నీట్ గా పీడిఎఫ్ కూడా ఇచ్చేస్తా. నీ ఓపిక చదివే ఓపిక ఉంటే చదివే ఓపిక ఉంటుంది చూడండి. ఎస్పిఆర్ఓ, ఇమేజ్ రెఫరెన్స్, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. అంటే ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ OX15 లో చేస్తాం దీన్ని. జస్ట్ మీకు చూపిస్తున్నాను. వీటిని కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటారు. తర్వాత ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, సో తర్వాత డెఫినేషన్, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఇక్కడ ప్లస్ ఉంటే ఇంకా దీంట్లో మీకు ఓపిక ఉంటే ఇన్ఫర్మేషన్ చదువుకోవచ్చు. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే అసలు గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి అనేది కూడా నువ్వు చదవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా టీ కోడ్లోకి వెళ్తుంది. ఈ స్పెట్స్ సింబల్ మీద ఏముంటాయి, గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చింటాడో. నీ ఓపిక ఉంటే చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన బ్యాక్ రావాలంటే ఇక్కడ సింబల్ బ్యాక్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా సింబల్స్, డెల్టా లాగా సింబల్స్. ఆ డెల్టాలలో మనం ఇంకా లోపల ఆప్షన్స్ ఉన్నాయని అర్థం. ఓకే, ఇప్పుడు ప్రతిదానికి దీనికి సంబంధించిన టీ కోడ్స్ మనకు తెలియాలంటే ఇక్కడ యూటిలిటీస్, లైక్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ, వీటికి సంబంధించిన టీ కోడ్స్ కూడా బయటకు వస్తాయి. ఇక్కడ చూడండి లాస్ట్లో 4 డిజిట్స్ చూడండి. డిఫైన్ కంపెనీ అంటే OX15, OB42, OB45 క్రెడిట్ కంట్రోల్ ఏరియా, OX02 క్రియేట్ కంపెనీ, OX03 బిజినెస్ ఏరియా. టీ కోడ్స్ అనమాట ఇవి, లాస్ట్లో వస్తాయి. ఇవన్నీ డెఫినేషన్లో ఉంటాయి. అసైన్మెంట్లో అసైన్మెంట్స్ అంటాం. ఇవన్నీ అసైన్మెంట్స్. జస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది మా ఎస్ఏపి. నువ్వు జస్ట్ కాన్ఫిగరేషన్లో మాత్రమే చేస్తావు. అంటే కొత్తగా ఏదైనా క్రియేషన్ చేస్తావు, లేదంటే అసైన్ చేస్తావు, అంతే. అసైన్ అంటే ఈ ఆప్షన్స్. నువ్వు చేసింది ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు అసైన్ చేస్తావు, అంతే. చాలా సింపుల్గా ఉంటుంది సబ్జెక్ట్. ఓకేనా? సో ఇది టుమారో మనము స్టెప్ బై స్టెప్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఈ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తాను, అది కూడా చూసుకోండి. క్లియర్? ఎనీ డౌట్స్ టుడే క్లాస్లో మా? ప్రేమ్, మహాలక్ష్మి, లావణ్య, ప్రసాద్, దుర్గా, స్వప్న, ఎనీ డౌట్స్ మా? క్లియరా? ఓకే, నేను వాట్సాప్ Please, గ్రూప్లో నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసి టుమారో మీరు ఇన్స్టలేషన్ చేసేసుకోండి సాయంత్రం లోపల. ఓకేనా? okay.